హలో నమస్తే. వెల్కమ్ టు మిస్టర్ రమ మీడియా. నేను మీ యాంకర్ రమావత్. రీసెంట్గా విజయసాయి రెడ్డి గారు చేసిన ఒక ట్వీట్ అనేది ఇప్పుడు చాలా కాంట్రవర్సీస్కి దారితీస్తుంది. ఆ ట్వీట్ దేనికి సంబంధించి అంటే టీటీడీ పదవులకు సంబంధించి ఆయన ఒక ట్వీట్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు కమ్మ కులస్తులకి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తూ టీటీడీలో అన్ని పోస్టులన్నీ కమ్మ కులస్తులకే ఇస్తున్నారని చెప్పేసి ఒక ట్వీట్ చేయడం జరిగింది. సో ఆ ట్వీట్ గురించి కూడా మనం డీటెయిల్గా మాట్లాడదాం. దీని మీద ప్రస్తుతం వచ్చేసి చాలా కాంట్రవర్సీ అనేది నడుస్తుంది. దీనికి కొందరు చాలా ఘాటైన కౌంటర్లు ఇస్తున్నారు. మరీ ముఖ్యంగా ఇందులో వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా దీన్ని సమర్థించట్లేదు. ఏదైతే విజయసాయిరెడ్డి గారు ఏదైతే ఒక కామెంట్ చేశారో టీటీడీకి సంబంధించి కమ్మ కులస్తులకే ప్రాధాన్యతని ఏదైతే ఒక కామెంట్ చేశారో దాన్ని వైఎస్ఆర్సీపీ నాయకులే సమర్థించట్లేదు. ఎందుకు ఇలాంటి పోస్ట్ చేశారు విజయసాయిరెడ్డి అని చెప్పేసి చాలామంది కామెంట్లనే పెడుతున్నారు. సో ఒకసారి ఆ వివరాలు అనేది కూడా మనం కంప్లీట్గా వీడియోలో ఇప్పుడు డిస్కస్ చేద్దాం. అండ్ ముందుగా నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ అభిప్రాయం మీద మీ కామెంట్ కూడా తెలియజేయండి. ఇక ముందు ఫస్ట్ విజయసాయి రెడ్డి గారు ఏం ట్వీట్ చేశారు ఒకసారి చూసుకుందాం. టీడీపీ హాజ్ అపాయింటెడ్ కమ్మాస్ ఇన్ ఆల్ కీ పొజిషన్స్ ఇంక్లూడింగ్ అడిషనల్ ఈవో ఆఫ్ టీటీడీ. Now they are looking for appointment a come as chairman of TTD board and another person from the same community as the special representative AP in Delhi. Do you not believe that people from other caste deserve these positions too? అని చెప్పేసి ఒక పోస్ట్ వేయడం జరిగింది. అంటే ఈ ఎంటైర్ పోస్ట్ సారాంశం ఏమంటే అంటే టీటీడీ ఏదైతే ఉందో ఈ టీటీడీలో ఈవో పోస్ట్ ఆల్రెడీ కమ్మాస్కే ఇచ్చారు, అడిషనల్ ఈవో పోస్ట్ కమ్మాస్కే ఇచ్చారు. అండ్ త్వరలో వచ్చేసి టీటీడీ బోర్డు చైర్మన్గా కూడా త్వరలో కమ్మాస్ని నియమించబోతున్నారు. అలాగే ఢిల్లీలో కూడా టీటీడీ రిప్రజెంటేటివ్ ఎవరైతే ఉంటారో వాళ్ళను కూడా కమ్మ కులస్తులకే నియమించబోతున్నారని చెప్పేసి ఈ ట్వీట్లో పేర్కొనడం జరిగింది విజయసాయి రెడ్డి గారు. ఇప్పుడు ఈ ట్వీట్ మీద రకరకాల కామెంట్స్ అనేవి వస్తున్నాయి సోషల్ మీడియాలో. దీని మీద చాలామంది విరుచుపడుతున్నారు ఈ కామెంట్ మీద, విజయసాయి రెడ్డి గారు చేసిన కామెంట్ మీద. ఎందుకంటే మన అందరికీ తెలుసు గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు టీటీడీకి సంబంధించిన పదవులన్నీ ఎవరికి ఇచ్చారో అన్నది ప్రతి ఒక్కరికి తెలుసు. అది ఒకసారి మనం చూసుకుందాం ఎవరికి ఎలాంటి పోస్టులు ఇచ్చారన్నది ఒకసారి చూసుకోవచ్చు. టీటీడీ హయాంలో వైసీపీ హయాంలో టీటీడీ చైర్మన్గా సుబ్బారెడ్డి గారు ఉన్నారు, కరుణాకర్ రెడ్డి గారు ఉన్నారు. సో మరి ఈ ఇద్దరు కూడా సేమ్ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళే కదా. అదే విజయసాయి రెడ్డి లేకపోతే అదే జగన్ గారికి సంబంధించిన క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళే కదా. అప్పుడు ఎందుకని ఇప్పుడు ఎలాగైతే కమ్మ కులస్తులు అని చెప్పేసి పాయింట్అవుట్ చేస్తున్నారో అప్పుడు ఎందుకని ఈ రెడ్డి కులస్తులని పాయింట్అవుట్ చేయలేదు అని చెప్పేసి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒకటే రచ్చ. దాని తర్వాత టీటీడీ ఈవోలుగా జవహర్ రెడ్డి, ధర్మారెడ్డి ఈ ఇద్దరు కూడా సేమ్ క్యాస్టే కదా, అదే రెడ్డి క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళే కదా. నెక్స్ట్ వెంకటేశ్వర యూనివర్సిటీ వీసీలుగా రాజారెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, పద్మావతి యూనివర్సిటీ వీసీ జమునారెడ్డి, వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ వీసీ పద్మారెడ్డి, తుడా చైర్మన్ చెవిరెడ్డి, టీటీడీ ప్రత్యేక అధికారి ధర్మారెడ్డి. ఇవన్నీ పోస్టులు టీటీడీకి సంబంధించిన పోస్టులన్నీ కూడా గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో రెడ్లకు మాత్రమే ఇచ్చారు కదా. ఇప్పుడు కమ్మ కులస్తులకు ఇస్తే తప్పేంటి అనే చర్చ అనేది భారీగా జోరుగా సాగుతోంది. ఎందుకంటే అన్ని రెడ్లకు ఇచ్చిన మీరు ఇప్పుడు కమ్మ కులస్తుల మీద పడ్డం ఏంటి అని చెప్పేసి చాలా ఘాటైన కౌంటర్సే ఇస్తున్నారు. ఇటు టీడీపీ సభ్యులు కావచ్చు లేకపోతే జనసేన సభ్యులు కావచ్చు. అండ్ మరోసారి ఇంకా చాలా డెప్త్గా వెళ్తూ అసలు మీరు కులాల గురించి మాట్లాడడం ఏంటి, హాస్యాస్పదంగా ఉంది. అసలు మొదట మీ పార్టీలో ఎవరెవరు ఏ కులస్తులకి మీరు అందలం ఎక్కించారో ఒకసారి చూడండి అని చెప్పేసి ఈ పోస్ట్ కూడా వేయడం జరిగింది. ఇందులో మనం ఒకసారి చూసుకోవచ్చు. ప్రెసిడెంట్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, జనరల్ సెక్రటరీగా విజయసాయి రెడ్డి గారు ఉన్నారు, పార్లమెంటరీ చైర్పర్సన్గా సుబ్బారెడ్డి గారు ఉన్నారు, లోక్సభ లీడర్గా మిథున్ రెడ్డి గారు ఉన్నారు, రాజ్యసభ లీడర్గా విజయసాయి రెడ్డి గారు ఉన్నారు. అలాగే వచ్చేసి ఇక్కడ లేబర్ వింగ్ వచ్చేసి గౌతమ్ రెడ్డి గారు ఉన్నారు, పిఎస్ఎన్స్ వింగ్ వచ్చేసి నాగిరెడ్డి గారు ఉన్నారు. ఇలా మొత్తం పదవులన్నీ
కేవలం ఒక కులానికే ఇచ్చారు కదా, మీరు కులాల గురించి మాట్లాడడం ఏంటి అని చెప్పేసి చాలామంది ఇప్పటికీ కౌంటర్లు ఇస్తున్నారు. ఇదంటే ఇప్పుడు నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇదంటే ఇది పార్టీ వ్యక్తిగతం. అది జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటారు, ఆ పార్టీ పెద్దలు చూసుకుంటారు. అది వాళ్ళు తీసుకునే డెసిషన్స్ మీద ప్రజల్లో చర్చ జరిగి దాని మీద భవిష్యత్తులో నిర్ణయం అనేది ప్రజల చేతిలో ఉంటుంది. ఒకే కులానికి ప్రాధాన్యతనిస్తున్నారని చెప్పేసి ప్రజలు భావిస్తే ఖచ్చితంగా దాని తగ్గట్టుగానే వాళ్ళు ఓటుతో వాళ్ళు సమాధానం అనేది చెప్తారు. బట్ ఇక్కడ మనం మాట్లాడాల్సింది ప్రతిష్టాత్మకమైన టీటీడీకి సంబంధించిన అంశం గురించి. మరి ఇదే టీటీడీకి వచ్చేసి గతంలో మొత్తం పదవులన్నీ కూడా రెడ్లకి కేటాయించారు కదా, ఇప్పుడు కమ్మాస్కి కేటాయిస్తే తప్పేంటి, అసలు మీరు క్యాస్ట్ గురించి మాట్లాడడం ఏంటి అని చెప్పేసి ఇప్పుడు సోషల్ మీడియాలో మామూలు రచ్చ జరగట్లేదు. సో ఏది ఏమైనప్పటికీ ఒక పక్కేమో వైఎస్ జగన్ గారు ఆల్మోస్ట్ ఐసీయూలో ఉన్న ఇప్పుడు ప్రస్తుత పార్టీని ఎలాగైనా ముందుకు తీసుకురావాలి, కార్యకర్తల్లో ధైర్యాన్ని నింపాలి, అంటే కార్యకర్తల్లో ఎలాగైనా ఉత్సాహాన్ని తీసుకురావాలి, మళ్ళీ వాళ్ళందరికీ ధైర్యం నింపి మళ్ళీ ప్రజల పక్షాన పోరాటం చేసి 2029 కన్నా మనం పుంజుకోగలిగితే డెఫినెట్గా మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి వైఎస్ జగన్ గారు ఒక పక్క కష్టపడుతుంటే, బట్ ఇలా విజయసాయిరెడ్డి గారు చేసిన ఈ కామెంట్ ఏదైతే ఉందో, ఈ కామెంట్స్ వల్ల ఆ పార్టీకి ఇంకా మైనస్ అవుతుంది. ఈవెన్ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా దీన్ని తిప్పికొట్టలేని పరిస్థితి ఏర్పడింది. జనరల్గా ఎవరైనా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎవరైనా ఒక నాయకుడు ఏదైనా స్టేట్మెంట్ ఇస్తే, లేకపోతే సోషల్ మీడియాలో ఒక కామెంట్ అనేది వస్తే దాన్ని ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ నాయకులే దాన్ని తిప్పికొడతారు. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఈ సోషల్ మీడియా ఏదైతే ఉందో ఆ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్న పర్సన్స్ దాన్ని తిప్పికొడతారు. ఏంటి గతంలో మీరు ఇలా చేశారు కదా, ఇప్పుడేంది ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే మెంబర్సే దాన్ని తిప్పికొడతారు. అలాంటి సిచ్యువేషన్ ఉన్న ఈ తరుణంలో ఇలాంటివి ట్వీట్ అనేది చేయడం వల్ల వైఎస్ఆర్సీపీలో యాక్టివ్గా ఉండే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే పర్సన్స్ కూడా దీన్ని తిప్పికొట్టలేని పరిస్థితి. ఇది ఓ రకంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి డ్యామేజ్ కలిగించే అంశాలే ఇలాంటివి. సో ఇది నిజంగా విజయసాయిరెడ్డి గారు ఆయన తెలిసి ట్వీట్ చేశారా, లేకపోతే జనరల్గా వీళ్ళు ట్విట్టర్ హ్యాండిల్స్ అందరూ వేరే వాళ్ళు మెయింటైన్ చేస్తారు కదా, వాళ్ళు ఏమన్నా ట్వీట్ చేశారా అన్నది తెలియదు. కానీ అంటే ఓ రకంగా ఇలాంటి సెన్సిటివ్ ఇష్యూస్ అన్నీ ఖచ్చితంగా తెలిసే ట్వీట్ చేస్తారు, తెలియకుండా అయితే ట్వీట్ అయితే చేయరు. సో ఖచ్చితంగా ఇది విజయసాయిరెడ్డి గారికి తెలిసే ట్వీట్ చేశారని నేనైతే అనుకుంటున్నాను. అంటే విజయసాయిరెడ్డి గారే మేబీ ట్వీట్ చేసి ఉండొచ్చు. సో మరి ఇలాంటి ట్వీట్ల వల్ల ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి అయితే భారీ డ్యామేజ్ అయితే జరుగుతుంది. ఎందుకంటే దీన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ సభ్యులే దీన్ని యాక్సెప్ట్ చేయలేని స్టేట్మెంట్ అది. కేవలం కమ్మ కులస్తులకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు టీటీడీలో అని చెప్పేసి. అంటే విజయసాయిరెడ్డి గారు కమ్మ కులస్తుల గురించి మాట్లాడడం ఇదే ఫస్ట్ టైం కాదు, అనేక సందర్భాల్లో కమ్మ కులస్తులు సంబంధించి కామెంట్స్ అనేది చేశారు. అండ్ ఈవెన్ ఎలక్షన్ గత ఎన్నికలు ఏదైతే 2019 ఎన్నికల ముందు కూడా 36 మంది కమ్మ కులస్తులకి పోలీస్ క్యాడర్లో హై పోస్టింగ్లు ఇచ్చుకుంటున్నారనే ఒక స్టేట్మెంట్ కూడా అప్పుడు చాలా హల్చల్ జరిగింది. సో అవి అంటే గతంలో నడిచాయి. గతంలో ప్రజలు అంత యాక్టివ్గా ఉండకపోయేది, అంటే సోషల్ మీడియాలో కావచ్చు, లేకపోతే పాలిటిక్స్ పట్ల ప్రజలు అంత యాక్టివ్గా ఉండేవాళ్ళు కాదు అప్పట్లో. బట్ ఇప్పుడు పరిస్థితి మారింది. ప్రజలు అన్నీ అబ్జర్వ్ చేస్తుంటారు, ఎవరు ఎలాంటి వాళ్ళు, ఎవరు ఏ పొజిషన్లో ఉన్నారు, ఎవరికి ఏ పోస్టులు ఇస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు ప్రతిదీ ఇప్పుడు ఆలోచన చేస్తూ ఉన్న తరుణం ఇది. ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా ఒక క్యాస్ట్ మీద ఒక ఆరోపణలు చేయడం, ఇంకా ఒక క్యాస్ట్కి సంబంధించి కామెంట్స్ చేయడం అన్నది ప్రజల్లో కూడా నిజంగా ఆ పార్టీకి కావచ్చు, ఆ వ్యక్తికి కావచ్చు భారీగా డ్యామేజ్ అయ్యే పరిస్థితులు అయితే ఉంటాయి. సో ఇది వీడియో. అండ్ ఈ అంశం మీద మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.